ట్రాఫిక్ పెరిగిపోయి గ్రామాలకు వెళ్ళి వచ్చి ఎక్కువ సెటిల్ అవుతూ, ఎందుకంటే అటు వ్యవసాయం చేసుకోవచ్చు, పిల్లల చదువుల కోసం రాను ట్రాఫిక్ పెరుగుతున్న సమయంలో ఈ రోడ్డు మనం ఇవాళ శంకుస్థాపన చేసుకుని విపరీతమైన రద్దీ ఉండే. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా చూసాను. దాన్ని 4 లేన్ గా మార్చుకుంటూ మళ్ళా రైల్వే స్టేషన్ కలపడానికి వాళ్ళకు అదనంగా 8 కోట్లు కావాలన్నారు. దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వారం రోజుల్లో దానికి సపరేట్ టెండర్ పెడతాం. ఇదేం టెండర్ కూడా అయిపోయింది. సోమవారంకి వెళ్ళి పని కూడా మొదలు పెడతాం. ఇవన్నిటికి తోడు ఈ ప్రాంతంలో అక్కడ మీ అందరికి తెలుసు, గతంలో ఎల్బీనగర్కి వెళ్ళి మల్కాపూర్కి వెళ్ళి ఆ రోజు 8 లేన్ గా చేసి స్పెషల్ క్యారేజ్ వే రోడ్డు యాన్యువల్ బడ్జెట్ లో పెట్టి చేయడం, అది గడ్కరీ గారే స్వయంగా జూమ్ యాప్ లో చెప్పడం జరిగింది. యాజ్ పర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇంట్రెస్ట్ మేరకు, ఆయన కోరిక మేరకు శాంక్షన్ చేస్తున్నా అని చెప్పి, అదే విధంగా ఈ రోజు కూడా పట్టుపట్టి మళ్ళీ ఇదే ఏరియాలో పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కి వెళ్ళి కరెక్షన్ ఇచ్చుకుంటూ డబుల్ డెక్కర్ రోడ్, దేశంలో 2వ డబుల్ డెక్కర్ రోడ్ ఇది. నాగపూర్ తర్వాత అది 8 కిలోమీటర్లు, ఇది 6 కిలోమీటర్లు. దీని రేడియో స్టేషన్ వరకు మెట్రో స్టేషన్ పైన ఉంటది. ఫస్ట్ ఫ్లోర్ లో నేషనల్ హైవే డైరెక్ట్ మల్కాపూర్ హైవే కలుపుతుంది 8 లేన్ కు.